మెదక్ జిల్లా చేగుంటలో నివాసం ఉంటున్న మోత్కూరి నాగరాజు మాసాయిపేట ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అతను గత మార్చి 28వ తేదీ నుండి అదృశ్యం కాగా అతని కుమారుడి ఫిర్యాదు మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. రామయ్యంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ కథనం ప్రకారం చేగుంటలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాగరాజు అదే భవనంలో నివాసం ఉంటున్న వంగ సత్యనారాయణ తన భార్య వంగ స్వాతితో మృతుడు నాగరాజుకు అక్రమ సంబంధం ఉంది అనే అనుమానంతో మార్చి 28వ తేదీన అతని బావమర్ది మల్లేష్ మరియు మల్లేష్ స్నేహితులైన సునీల్ మరో నిందితులతో కలిసి ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాగరాజును చేగుంటలోని అతని నివాసంలోనే కొట్టి చంపి మరుసటి రోజు మృతదేహాన్ని ఒక అద్దె కారులో వేసుకుని హైదరాబాద్ ప్రగతి నగర్ చెరువులో పడేసినారని ఇటు నేరానికి పాల్పడ్డ వంగ సత్యనారాయణ మరియు మల్లేష్ సునీళ్లను రిమాండ్కు తరలించగా మరో నిందితుడు పరారులో ఉన్నట్లు రామయ్యంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు. అక్రమ సంబంధం ఉందని అనుమానంతో ఇటు హత్య జరిగిందని సిఐ తెలిపారు. ఏప్రిల్ 1, 2024 రోజున ఈ సంవత్సరం సాయంత్రం 5 గంటలకి చేగుంట పోలీస్ స్టేషన్లో మోత్కూరి వంశీధర్ అనే ఒక బీటెక్ స్టూడెంట్ తన ఫాదర్ మోత్కూరి నాగరాజు గవర్నమెంట్ టీచరు జెడ్పీహెచ్ఎస్ మాసాయిపేటలో పనిచేస్తూ ఉంటాడు. ఆయన 3 రోజుల నుంచి కనపడతలేదని ఆ రోజు చేగుంట పిఎస్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు అవ్వడం జరిగింది. మ్యాన్ మిస్సింగ్లో కేసు అయింది. ఆ తర్వాత దీన్ని పరిశోధించగా దీనిలో కొన్ని వివరాలు ఏంటంటే ఈ టీచర్ కిరాయికుంటున్న ఇంటి క్రింద వంగ సత్యనారాయణ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతోటి ఫ్యామిలీ పిల్లలతోటి ఉంటాడు. అతని భార్య వంగ స్వాతి పైన ఉండే టీచర్ తోటి గత సంవత్సర కాలంగా అక్రమ సంబంధం పెట్టుకుంది అనే అనుమానంతో వంగ సత్యనారాయణ ఈ టీచర్ని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో పగతో రగిలిపోతూ ఈ స్వాతి తమ్ముళ్ళైన రమేష్ని మల్లేష్ని ఇంటిమేషన్ ఇస్తాడు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఆడియో రికార్డ్స్ అన్నీ వినడం జరిగింది. స్వాతికి మరియు టీచర్కి మధ్య ఉన్న ఆడియో రికార్డ్స్. ఆ తర్వాత రమేష్ ప్లాన్ ప్రకారం రమేష్ ఒక కార్ ప్రొవైడ్ చేస్తాడు హైదరాబాద్లో. అది తీసుకొని రమేష్ తమ్ముడైన మల్లేష్ ఫ్రెండ్ అయిన సునీల్ గౌడ్ ఇద్దరు కలిసి కారులో వచ్చి మార్చి 28వ తారీఖు సాయంత్రం 6:30 నుంచి 7 గంటల మధ్యలో టీచరు ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కడే ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిపోయి గడియ పెట్టుకొని అతన్ని నైలాన్ రోప్ తోటి చేతులు కట్టేసి పక్కనే ఉన్న ఒక తాళంతో తల మీద గట్టిగా కొట్టడంతో అతను అక్కడే చనిపోయాడు. ఆ తర్వాత రోజు 29 మార్చి రోజు అర్ధరాత్రి పూట వాళ్ళు ఏదైతే రెంట్కి తెచ్చిన కారు ఉందో అదే కారులో ఆ శవాన్ని దుప్పట్లలో అక్కడున్న దుప్పట్లలో కట్టేసి కారులో హైదరాబాద్లోని ఈ వర్కల మల్లేష్ ఉంటున్న ఎల్లమ్మపంజ ఏరియాలో ప్రగతి నగర్ చెరువు ఉంది. ఆ చెరువులో పడేసి ఆ కారు కిరాయికి ఇచ్చిందని అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తారు, ట్రావెల్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు.